సోంపేట పంచాయతీ ఆఫీస్ దగ్గరలో గత 8 సంవత్సరాలుగా పందుల ఫామ్ నిర్వహిస్తున్న నిర్వాహకులు ఒక ప్రక్క సోంపేట ఆరాధ్య దైవమైన సోమపాలమాంబ గుడి, మరో ప్రక్క విద్యాలయం మధ్యలో గత 8 ఏళ్లుగా పందుల పెంపకం. పారిశుద్ధ్య వారోత్సవాలు, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు చేపడుతున్న అధికారులకు ఈ తత్వం కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50 పందులతో పందుల ఫామ్ నిర్వహిస్తున్న వైనమిది. సోంపేట తెలగవీధి ప్రభుత్వ పాఠశాల నుండి సోమపాలమాంబ గుడికి వెళ్లే త్రోవలో జనావాసాల మధ్య పందుల పెంపకం జరుగుతుంది. ఈ పందుల పెంపకానికి సోంపేటలో ఓ పెద్ద మనిషి ఏకంగా తన ఇంటి స్థలాన్ని వాడుకోమని ఇచ్చాడట. అదే అదనంగా గత 8 ఏళ్ల నుండి సుమారు 50 పందులకు పైగా పెంచుతున్నారు. అక్కడ 7-8 సంవత్సరాలు బట్టి అందరూ ఆఫీసుల్లో అందరూ చూసేవాళ్ళు కూడా చూసి ఉన్నా చేసుకోండి అమ్మని వాళ్ళు. పందులు నీరు ఉండడము, అవి బురదలు పడుతుంది కూడా నాకు కనబడుతుంది. కానీ లేదా కంకర గింకరేసిన ఉన్నా చేసుకుంటాను. పంచేదోళ్ళు ఎస్ఐ బాబు అందరూ చూశారు, అమ్మని ఉన్నా చేసుకోండి అమ్మని చెప్పారు కూడా. ఇప్పుడు నీరు గొయ్యి అయిపోయింది, అలా తిట్టుకోమన్నారు. పెడతానమ్మ, కాకపోతే రేతుల్లో 5 తోలికి వెళ్ళిపోయారు కదా, బాధకి రేతుల్లో ఉంటాయి, తెల్లారి వెళ్ళిపోతుంది. ఈ టైంకి వస్తే ఒక క్షణంతంగా ఉంటుంది, తెల్లారి 5 గంటకల్లా వెళ్ళిపోతుంది. ఇక్కడ అంతగా ఉంచము. వీటి నుండి వచ్చే దుర్వాసనతో చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పంచాయతీ అధికారులు పట్టించుకొని పుణ్యాన్ని పోలేదు. అసలు జనావాసంలో పందులు ఉంచకూడదని వైద్య ఆరోగ్య శాఖ వారు చెబుతున్న మన పారిశుద్ధ్య అధికారులు ఎందుకు పెడచెవిన పెడుతున్నారో అర్థం కాని ప్రశ్న. పందుల శాలకు ఒక ప్రక్క ప్రభుత్వ పాఠశాల, ఈ పాఠశాలలో సుమారు 500 మంది పైగా పిల్లలు చదువుతున్నారు. మరో ప్రక్క సోంపేట ఆరాధ్య దైవమైన సోమపాలమాంబ గుడి ఉంది. ఇక్కడికి నిత్యం భక్తులు వస్తుంటారు. అటు స్కూల్లో పిల్లలకి, ఇటు గుడిలో భక్తులకు ఈ పందుల వల్ల వచ్చే దుర్వాసనతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి జనావాసంలో పందుల పెంపకాన్ని నిరోధించాలని చుట్టుపక్కలకు వారు కోరుతున్నారు. అంగన్వాడీ టీచర్ అండి, సోంపేట వన్నమది. నా దగ్గరికి గర్భిణీలు, బాలింతలు 0 to 5 years పిల్లలు వస్తున్నారు. అంగన్వాడీ సెంటర్ మా బ్యాక్ సైడ్ బురద, కంపు, ఈ వర్షాకాలం ఈ పందుల వలన చాలా న్యూసెన్స్. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన ఈ దానా రేగాడు ప్రతిసారి మమ్మల్ని న్యూసెన్స్ చేసి